క్షమా గుణాన్ని అలవర్చుకోవాలి. క్షమ అనేది సఫల జీవితానికి చుక్కాని వంటిది. గతంలో మన వల్ల చెడిపోయిన సంబంధాలు ఆలోచన చేస్తే మనకు తప్ప ఇది ఉందన్న విషయం అర్థమవుతుంది. మన తప్పు ఉందనే విషయం అర్థం. గతంలో మన వల్ల చెడిపోయిన సంబంధాలు ఆలోచిస్తే మన తప్పు ఉందనే విషయం అర్థమవుతుంది. తప్పులను ఒప్పుకోవడం అంటే మెట్టు దిగడం కాదు, వాస్తవాన్ని అంగీకరించడం. అది మనలోని ఆహాన్ని హరిస్తుంది. ఆ తర్వాత ఇతరుల తప్పులను క్షమించడం అంత కష్టం కాదు, సులభంగా క్షమించగలుగుతాం అన్నమాట. క్షమాగుణానికి సుఖశాంతులు చేకూర్చే మహత్తర గుణం ఇమిడి ఉంది. అది తెలుసుకుంటే జీవితమే మారిపోయి ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. క్షమ సఫల జీవితానికి చుక్కాని ఉంది. క్షమ ఒక ఆయుధం, దాన్ని ధరించి దుర్జనుడేమీ చేయలేడు. ఈ క్షమగుణం అనేది ఒక అద్భుతమైనది. ఈ గుణాన్ని ప్రదర్శించడం అంటే కొందరు తమ వ్యక్తిత్వం దెబ్బతింటుందేమని అనుకుంటారు, కానీ అది వ్యక్తిత్వాన్ని పెంచేది కానీ తగ్గించేది కాదు. మనిషి కొన్ని అనుబంధాలను లోబడడం సహజం. అందులో మన కుటుంబీకులే కాకుండా బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కూడా ఉంటారు. అయితే ఈ అనుబంధాలు ఎల్లవేళ ఒకేలా ఉండవు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక చిన్న తేడా రావచ్చు. దాంతో అప్పటి నుంచి మన మనసుకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు. ఇప్పుడు ఆ బంధాలు చెడిపోయినా ఒకప్పుడు అవి ఆనందాన్ని, ప్రేమను, తృప్తినిచ్చినవి. అసలు ఈ సంబంధాలు ఎలా ఏర్పడాయి అనేది ఆలోచిస్తే కొన్ని మేధోపరమైనవి, కొన్ని ఆర్థికపరమైనవి కాగా కొన్ని వారి ఆలోచనలు, భావాలు కలిస్తే వచ్చినవి అయి ఉంటాయి. ఇష్టాలు ఒకటి కావడం వల్ల కూడా కొన్ని బంధాలు దీర్ఘకాలం నిలిచి ఉంటాయి. భౌతిక రూపాన్ని కూడా కొందరు ఇష్టపడతారు, అలా దగ్గరవుతారు, ఎంతో గొప్పగా సాగుతాయి ఈ సంబంధాలు. కానీ ఎక్కడో చిన్న తేడా వస్తుంది. వచ్చిన చిక్కులు అక్కడే. కొందరు వెంటనే సరిదిద్దుకోగలుగుతారు, మరికొందరు అది కుదరకపోవచ్చు. ఆ చిన్న తేడా వలన గతంలో ఉన్న అనుబంధాలు తేడా వస్తుంది. అది ఒకసారి పలకరింపులు కూడా లేని స్థితికి తీసుకువెళ్ళి బంధమే చెడిపోయే స్థితికి పడిపోవచ్చు. లేదా అసలు బంధమే తెగిపోయి ఎడమకం పెడమకంగా మారిపోవచ్చు. కానీ తర్వాత కాలంలో ఎప్పుడో మనకు అనిపించవచ్చు, అయ్యో ఇదేమిటి ఇలా చేస్తున్నామా అని. అటువంటి పరిస్థితి రాకుండా ఉంటే బాగుండేది కదా. ఇలాంటి భావం మళ్ళీ త్వరలో కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్న కుదిరిన మానసిక స్థితి వెంటాడుతుంది. సంబంధాలు చెడిపోవడానికి కారణం అవతల వారి దేని అర్థమైనా సంబంధం తిరిగి కొనసాగించాలనుకుంటే క్షమాగుణం కలిగి ఉండాలి. ప్రతీకారత లేకపోతే సహనం, ఓరిమిని మించిన సద్గుణం మరొకట్లేదు. ప్రతి ఇద్దరి మధ్య ఎన్నో మంచి చెడులు వారికి మాత్రమే తెలిసినవి ఉండొచ్చు. అవతల వారు చాలాసార్లు మనకు ఎన్నో మంచి చేసిన సందర్భాలు ఉండి ఉండొచ్చు. ఆ మంచిని మర్చిపోయి మధ్యలో చేసిన తప్పును పట్టుకుని సంబంధం చెడ్డగొట్టుకోవడం మంచిది కాదు. అది సరి అయిన పద్ధతి కాదు. తప్పులు జరుగుతూనే ఉంటాయి, అది సహజం, ఎవరైనా చేయొచ్చు. ఎవరి వలన తప్పు జరిగినా రెండో వారి పెద్ద మనసు క్షమించగలిగిన గుణం కలిగి ఉండాలి. క్షమించడం అనేది విజయం కానీ ఓటమి కాదు. క్షమించడంలో చాలా లాభాలు ఉంటాయి. మొదటిది పాడైపోయిన సంబంధాలు పునరుద్ధరించుకోవడం. రెండవలో మనలోని కోపం, కసి మాయం కావడం. దీనివల్ల మనలో ఉన్న మానసిక ఒత్తిడి దూరమై మనసులోని బరువు ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇది ఒక కొత్త అనుభూతిని కలుగజేస్తుంది. ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి, అర్థం లేని ఆలోచనలన్నిటికీ పక్కన పెట్టాలి. మనం గతంలో అనుకున్న విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అదేనండి అసలు బంధం తెగకుండా ఉంటే బాగుండేది అనుకున్న విషయం. ఆ ఆలోచన రాగానే తిరిగి మనల్ని గతంలో తీసుకువెళ్తాయి. కొందరు ఇదంతా కర్మఫలం అంటారు. అయితే ఇక్కడ ఒక కోణం కూడా ఆలోచిస్తే ఇతరుల వల్ల మనం పడిన కష్టాల ఆలోచన వదలాలి. మన ఇతరులు కలిగించిన ఇబ్బందికర ఆలోచన క్షమించడం అందరూ నేర్చుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.